నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పాజిటివ్ వైబ్స్. రాగానే అట్లా ఒక్కొక్క పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ అలాట్. పెట్టుకుని వస్తాను. ఎస్. సో చాలామంది అంటే మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? అలాగే 1 సెప్టెంబర్ వచ్చి వైజాగ్, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతి, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రి అండి, 22 సెప్టెంబర్ వచ్చి హైదరాబాద్, 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురం అండి, 6 అక్టోబర్ వరకు విజయవాడలో, అలాగే 27 అక్టోబర్ బెంగళూరు. అక్టోబర్ వరకు మన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. అంతే ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ. 652వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో ఎనర్జీ గురించి మీరు మాట్లాడినటువంటి కాస్మిక్ ఎనర్జీ. ఎస్, కాస్మిక్ ఎనర్జీ తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మనం పట్టుకునే దాన్ని బట్టి మనకి ఏం కావాలో తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. బట్ అది మనం పట్టుకోవాలి. ఎందుకంటే నేచర్లో తన పని తనకి ఏం చేయాలి, ఎప్పుడేం ఇవ్వాలి, ఆ ఎనర్జీ అలా కంటిన్యూ ఫ్లో అవుతూనే ఉంటుంది. మన వైపు చూడాలంటే మనం పట్టుకోగలగాలి దాన్ని. చాలా బాగా చెప్పారు. సో 652వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ మీ ప్రపంచం ఏంటి అని ఒక క్వశ్చన్ వేస్తే ఏమని చెప్తారు సమాధానం? ఎవరైనా మీ ప్రపంచం ఏంటి అని ఒక మాట అడిగామనుకోండి, మీ ప్రపంచం ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు అని ఒక 2 మాటలు మనం క్వశ్చన్ వేస్తే ఏమంటారు? నా ప్రపంచం ఏంటి నా భార్య, పిల్లలు, నా వ్యాపారం, ఇంతే అంటారు కదా. నేనైతే మనీ మంత్ర సబ్జెక్ట్ అంటాను. అంటే అందులో నేను చాలా లోతు మనీ మంత్ర సబ్జెక్టు కూడా మీ యొక్క ఇది కాదు. ఎందుకంటే అది ఒక పార్ట్ మాత్రమే. అంతే. మీ ప్రపంచం అన్నప్పుడు అసలు మీ ప్రపంచం ఏంటనేది మీకు ముందు ఐడియా ఉండాలి. నా ప్రపంచం అని అడిగారు అనుకోండి, నేను మీకు చెప్పాను ఇంటర్వ్యూలో, నా ప్రపంచం ఏంటంటే ఒక బెస్ట్ అట్మాస్ఫియర్. ఓకేనా? నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను ఈ ప్రపంచంతో కలవను. నా యొక్క అభిప్రాయాలు వేరు. నాకు ఎప్పుడన్నా మూడ్ అప్సెట్ ఉంటే కానీ, లేకపోతే చాలా ఆహ్లాదంగా అనిపించినప్పుడు నేను కొండ ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఓకేనా? నేను లేదంటే ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళిపోతాను. అక్కడ దాంతో మమేకమై కూర్చుంటాను తప్ప నాకు ఇంకా వేరే ఆలోచన లేవని ఎన్నోసార్లు చెప్పాను. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇంకేం చెప్పానంటే నా ప్రపంచం అంటే నా రూమ్ అని చెప్పాను నేను. అది కూడా ఎంత రిచ్గా ఉండాలి, ఆ యొక్క రిచ్నెస్ అనేది మీ రూమ్ అట్మాస్ఫియర్ చూసే వాళ్ళకి ఆ రూమ్ని చూసి చెప్పవచ్చు. మనం ఒక మాట అంటాం, మనం ఇల్లుని చూసి ఇల్లు ఏంటనేది చెప్పవచ్చు అని. కాబట్టి మీరేంటనేది చెప్పడానికి ఏంటంటే మీ ప్రపంచాన్ని మీరు తయారు చేసుకోవాలి. ఆ ప్రపంచం ఎలా ఉండాలంటే ఎవరు ఊహకు కూడా ఉండదు. అర్థమైందా? మన సబ్జెక్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే మీరు ఎవరికి అర్థం కావద్దు. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? మీరేంటనేది ఎవరికి అర్థం కావాలి. అర్థం కావద్దంటే మీరు ఎక్కువ మాట్లాడద్దు. మౌనం వహించాలి. ఎస్, మన సబ్జెక్ట్లో మౌనం వహించాలని ఎందుకంటామంటే మన మాటల్లో ఏం చేస్తామంటే మనకు తెలియకుండా మన అన్ని సీక్రెట్స్ మాట్లాడేస్తాం. నేను గతంలో కూడా చెప్పాను, నేను సోవియట్ రష్యా మన కమ్యూనిస్ట్గా బలపడడానికి స్టాలిన్ అని చెప్పేసి. స్టాలిన్ ఎంత పెద్ద మీటింగ్, రాజకీయ మీటింగ్ కానీ ఏదైనా సరే 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేది కాదు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన డైరీలో రాసుకున్నాడు, నా జీవితంలో మొట్టమొదటిసారి నేను గంట సేపు మాట్లాడేది దీంతో. ఎందుకంటే ఆయన ఫిలాసఫర్ కాబట్టి ఎలాగైనా మాట్లాడిస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే వీలైనంత మటుకు మౌనం వహించడం వల్ల ఏమవుతుందంటే మీ యాటిట్యూడ్ కానీ, లేకపోతే ఎవరికి మీ యొక్క ప్రవర్తన ఏంటి కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు రెండోది ఏమవుతుందంటే మీ ప్రపంచంలో మీరు ఒక ఉన్నతమైనటువంటి గాంభీర్యాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం మాట్లాడతాం ఏమవుతుందంటే మన ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఎప్పుడైతే మరి గంభీరంగా మనం వహించినప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీకు తెలియకుండా ఒక లాజిక్ ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరుగుతుంది. అర్థమైందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లాస్లో కానీ ఎక్కడైనా. ఇప్పుడు ఒక వక్త ఉన్నాడు. ఆ వక్త ప్రసంగం వినడానికి కొన్ని వేల మంది వచ్చారు. ఇప్పుడు మా క్లాసుకు కూడా చాలామంది వస్తుంటారు కదా. నేను నా క్లాస్లో డైరెక్ట్ చెప్తాను, మీరు అందరూ ఎందుకు వచ్చారు తెలుసా అని. అంటే ఎందుకు మన ముందర క్లాస్ వినడానికి దానికి కాదు, మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ లో ఉంది. అర్థమైందా? అంటే మీ యొక్క అంతర్గత శక్తి ఏదైతుందో అది చాలా తక్కువ ఉంది, అంటే లో లెవెల్లో ఉంది. దానికి ఒక పర్సంటేజ్ అనేది ఉంటుంది. అర్థమైందా? అది మనం బాడీ యొక్క ఆరా శక్తితో మనం దాన్ని డిజైన్ చేస్తాం, దాని యొక్క వాల్యూ చెప్తాం, లేకపోతే దాని యొక్క క్యాల్కులేషన్ చెప్తాం. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ లో లెవెల్లో ఉంటుందో అప్పుడే మనం ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడతాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ లో ఉందో అప్పుడే ఇతరుల మీద ఆధారపడతాం. ఎప్పుడైతే నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ లో ఉందో అప్పుడే అప్పులు అడుగుతాం. అర్థమవుతుందా? అర్థమైంది. ఎప్పుడైతే నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ లో ఉందో అప్పుడే సలహాలు అడుగుతాం. అంటే ఇక్కడ నీ మీద నీకు ఒక కాన్ఫిడెన్స్ లేకుండా 24 గంటలు ఇతర మీద ఆధారపడడం,
అంటే నీకంటూ ఒక ఎథిక్స్ లేకుండా, నీకంటూ ఒక ఆలోచన విధి విధానం లేకుండా నీ ప్రపంచాన్ని నువ్వు నిర్మించుకోలేదంటే నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ లోలో ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకోవాలి. సింపుల్ టెక్నిక్, దానికి ఇంకేం లేదు. ఇప్పుడు నేను ఉన్నానంటే నేను ఎవరిని సలహాలు అడగను. నేను ఆ మాట కూడా చెప్పాను ఒక వీడియోలో ఏ సలహాలు కావచ్చు, డబ్బు అప్పు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక 40 సంవత్సరాల వరకే అడగండి. 20 సంవత్సరాల్లో నీకు మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది, బాల్యము. ఇంకో 20 సంవత్సరాల్లో అన్ని అనుభవాలు వచ్చేస్తాయి. 40 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంక అడుగుతూ పోతే చచ్చేదాకా అడుగుతూనే ఉంటావు కదా. అంటే ఇప్పుడు ఏమైంది, నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ తక్కువ ఉంది. నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ నువ్వు పెంచుకోవడానికి సింపుల్ ఏం చేయాలంటే ఎక్సలెంట్ టెక్నిక్, పాజిటివ్ మాట్లాడండి, పాజిటివ్గా ఉండండి, అంతే. మీరు ఎంత పాజిటివ్ మాట్లాడుతూ ఎంత పాజిటివ్గా ఉంటారో అంత మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది హై అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్ మాట్లాడుతూ పాజిటివ్గా ఉంటారో మీ జీవితంలో నెగిటివ్ అనేది రాదు. కాబట్టి అప్పుడు మీరు ఇతరుల మీద ఆధారపడి ఉండరు. అలాగని చెప్పేసి ఎవరేం సలహాలు అడగరు. ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు. భయం ఎప్పుడు పడతారు? నీకు నాలెడ్జ్ లేనప్పుడు కానీ, లేదంటే నీ ఫ్రీక్వెన్సీలో లో ఉన్నప్పుడు కానీ, అప్పున్నవాడు కానీ వణుకుతూ షేక్ అవుతూ మాట్లాడతాడు. అర్థమైందా? కాబట్టి అవన్నీ లేవన్నప్పుడు నువ్వు పాజిటివ్ ఉన్నట్టే కదా. పాజిటివ్ ఉన్నప్పుడు నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరిగినట్టు. కాబట్టి సింపుల్ టెక్నిక్ ఇది. మీరు ఏం దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. వీలైనంత అబద్ధం ఆడద్దు. ఎందుకంటే మన సబ్జెక్టులో లేదు. అబద్ధం అంటే నెగిటివే కదా, అవునా కదా? తప్పు మాట్లాడద్దు, అది నెగిటివే. వీలైనంత మట్టుకు స్ట్రేట్గా ఎటువంటి కళ్ళల్లో చూస్తూ మాట్లాడండి ఏదైనా సరే. అర్థమైంది? అప్పుడేమవుతుందంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ హైగా పెరిగిపోతుంది. ఇప్పుడు మీ ప్రపంచం అంటూ కొత్తగా తయారైపోతుంది. ఎస్. ఆ ప్రపంచంలోకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకండి. అర్థమైందా? మీ ప్రపంచం ఏదైతే ఉందో, అంటే మీ యొక్క రూమ్ అట్మాస్ఫియర్ కావచ్చు, లేదంటే మీ యొక్క పరిసరాలు కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో ఎవరికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకంటే అది మనం చిన్నప్పుడు మనం స్టోరీ చదువుకున్నాం, నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా. అర్థమైందా? కాబట్టి మీరు అక్కడ దాకా రానివ్వకండి. అప్పుడు ఏమైందంటే మీరే ఒక చక్రవర్తిగా ఎప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ ప్రపంచం ఏంటి అన్నప్పుడు మీ భార్య పిల్లలు, మీ ఫ్యామిలీ, లేకపోతే ఈ బిజినెస్ ఇవన్నీ కాదు. మీ ప్రపంచం అంటే ఒకటి సపరేట్గా మీరు నిర్మించుకోండి. అది ఎలా ఉండాలి, దాన్ని ఎలా డిజైన్ చేసుకుంటారు, అది బయట ప్రపంచంతో మీకు సంబంధం ఉండదు, మీ ప్రపంచానికి ఎవరితో సంబంధం ఉండదు. అప్పుడు కొన్ని మనం చూస్తుంటాం, నేషనల్ జియోగ్రఫీ కానీ దీంట్లో కొన్ని తెగలు ఉంటాయి. ఆ ఏరియాలోకి ఎవరు కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఆ ప్రాంతంలో కూడా ఎవరు వెళ్ళరు, ఎవరిని రానివ్వరు కూడా. ఎందుకంటే వాళ్ళు దాంట్లో చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచంతో నలిసిపోయినప్పుడు నీ ప్రపంచంలో నువ్వు సేద తీరడానికి నీకంటూ ఒక ప్రపంచం ఉండాలి. దాన్ని మీరు నిర్మించుకోండి. మీరు ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. అంటే ఒక మనిషి బాగా లోలో ఉన్నప్పుడే డిపెండ్ అవుతాడు, ఒక మనిషి బాగా లోలో ఉన్నప్పుడే ఎవరిదైనా సలహాలు తీసుకోవడం రెడీగా ఉంటాడు, ఒక మనిషి బాగా లోలో ఉన్నప్పుడే. ఒక వ్యక్తి ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీలో ఉంటాడో అప్పుడు మాత్రమే 80 వాళ్ళు చెప్పేది వినాలనుకుంటాడు. అందుకే ఉపన్యాసుడు చెప్పడానికి రెడీ ఉన్నప్పుడు అక్కడికి చాలామంది జనాలు వస్తారు. అంటే దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు వీళ్ళందరికంటే వాడు తెలివిగలవాడే కదా. అంటే వాడు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు, వీళ్ళందరూ లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. అర్థమైందా? ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీలో ఉంటావో 80 వాళ్ళ మీద ఆధారపడతావు ప్రతిదానికి. ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీలో ఉంటావో అప్పులు అడుగుతావు. అర్థమవుతుందా? అర్థమైంది. కాబట్టి మీ ఫ్రీక్వెన్సీని హైగా పెంచుకోవాలి. కాబట్టి మీరేం చేయాలి? సింపుల్గా పాజిటివ్ ఆలోచించండి. ఆటోమేటిక్గా మీరు అక్కడ ఉంటారు, మిగతా వాళ్ళు కింద ఉంటారు. ఎప్పుడైనా స్టేజ్ ముందు ఉండాలనుకోవాలి కదా. నువ్వు కింద ఉండి అందరు ప్రేక్షకుల్లాగా ఉంటే నీకు ఒకటి తేడేమో ఉంది, అందరితో కామన్ అయిపోతావు. అది నేను చెప్పేది. కాబట్టి నీ ప్రపంచం అంటే నువ్వు కొత్తగా నిర్మించుకోవాలి. అది కంప్లీట్ డిఫరెంట్గా ఉండాలి. దాంట్లో ఎవరికి రానిపోతుంది. నువ్వు దేంట్లో పోవద్దు, నీకెందుకు, నువ్వు రాజువు కదా. దీని మీద ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజు ఏం చేస్తాడంటే మారువేషం వేసుకొని రాజ్యం ఎలా పరిపాలన సాగుతుంది చూద్దామని చెప్పేసి మంత్రిని తీసుకొని ఇద్దరు మారువేషం వేసుకొని ఆ పరిసర గ్రామంలోకి వెళ్తారు. పరిసర గ్రామంలోకి వెళ్ళినప్పుడు రాత్రి అందరు తినేసి పల్లెటూరులో ఏం చేస్తారు, చావిడి ఉంటుంది కదా, చావిడి దగ్గర అందరు కూర్చొని కబుర్లు చెప్పుకొని వెళ్ళి పడుకుంటారు. అందరు వెళ్ళేసరికి చావిడి దగ్గర జనాలు అందరూ గుమిగూడారు. అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇతను చూస్తే అక్కడ ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. ఆ జ్యోతిష్యుడు అందరి చేతులు చూసి ఏదేదో చెప్తున్నాడు. రాజు అన్నాడు, మన చేయి కూడా చూపిద్దాం. ఎందుకంటే మనకి ఎట్లుంటుందంటే ఎవడేదో చేస్తే మనకు కూడా ఉత్సుకత ఉంటుంది, మనకు కూడా చూపించాం. రాజు అంటాడు, మనం కూడా చూపిద్దాం. ఇలా చేయి చూపించి కానీ చూశాడు. చూసాను, చిచ్చి ఇట్లాంటి దరిద్రం చేయి నేను ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకు? రాజు అన్నాడు, షాక్ అయిపోయినాడు.
అదేంట్రా ఇప్పుడు నేను రాజు అని చెప్తే బాగుండదు, నేను మారో విషయంలో వీడి సంగతి తర్వాత చెప్తా అన్నాడు అని చెప్పేసి ఓ వారం రోజులు అయిపోయింది. వారం రోజుల తర్వాత వాడిని పిలిపించాడు సభకి. పిలిపించిన తర్వాత మామూలుగా భట్టుడు అక్కడ ఉన్న వాళ్ళు నలుగురు చేయి చూపించాడు. వాడు చూపించిన తర్వాత చూశాడు. వాడు చూసిన తర్వాత అందరూ బాగానే చెప్పాడు. మళ్ళీ రాజు నా చేయి ఒకసారి చూడండి అన్నాడు. చేయి ఈ దరిద్రం చేయి నేను రెండోసారి చూస్తున్నాను. నేను అదేంటి అని అడిగాడు. రాజుని పట్టుకొని నువ్వు ఇలా అంటావేంట్రా అని అంటే, "అది నిజమే కదా రాజు గారు, మీరు ఇంత ఉన్న నాకు చేయి చూపించారా లేదా, ఇది రెండోసారి కదా అన్నాడు. "అవును" అన్నాడు. వాడు పలానా దగ్గర చూపించారా లేదా రాత్రి అంటే "అవును" అన్నాడు. "అదేంటి మరి నేను రాజును కదా ఈ దేశానికి, అలాంటిది నువ్వు ఇలా నన్ను తిడుతున్నావేంటి" అన్నాడు. రాజు అనేవాడు ఆ చారులను పంపించి దేశంలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలి. అలాంటి నువ్వు దొంగలుగా రావడం ఏంటి, నిద్రవరాలు మానుకొని హాయిగా అంతఃపురంలో ఎంజాయ్ చేసేది, దొంగలాగా వచ్చి నిద్రపోటుకుని ఇదంతా నువ్వు ఎంక్వైరీ చేయడం ఏంటి, ఆ మాత్రం నీకు తెలియలేదు కదా ఎందుకు అని అన్నాడు. ఎందుకంటే అతనికి ఒక కారణం చెప్పాడు. తర్వాత కారణాన్ని తను ప్రూవ్ చేశాడు. అంటే ఎలా ఉంటుందంటే నువ్వు రాజులాగానే ఉండాలి, నువ్వు బయటికి రావద్దు, నీ కోటలో నీ ప్రపంచంలో నువ్వు అలానే ఉండాలి. బయటకు వస్తే ఏమైపోతుంది, అందరిలా కామన్ అయిపోతాను. కాబట్టి నీ ప్రపంచాన్ని నువ్వు నిర్మించుకోవాలి. అది బాగుందండి. అంటే సెల్ఫ్ ఐడెంటిటీ అనేది బలంగా ఉండాలి, గోప్యంగా ఉండాలి, ఎస్, దానికి తగ్గట్టు ఉండాలి. అప్పుడే హుందుతనం ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.